దుర్మార్గాలు, పాడ ఆలోచనలు, నీచమైన పనులు చేస్తూ నువ్వు కోడలుగా అడుగుపెట్టిన కుటుంబాన్ని నాశనం చేయాలని చూస్తున్నావు. నువ్వే అంత కాన్ఫిడెంట్గా ఉండగా లేంది ధర్మం, న్యాయం, మంచి, నేను ఉండే కుటుంబం ఇవన్నీ బావుండాలని ప్రతి క్షణం పోరాడే నేను నీకంటే 100 రెట్లు ఎక్కువగా కాన్ఫిడెన్స్తో ఉండడంలో తప్పేం లేదు కదా. భ్రమ, పిచ్చి భ్రమలో ఉన్నావు సింధు. ఈ జన్మలో నీ కోరిక నెరవేరదు. నువ్వు కోరుకున్న జీవితం నీకు దక్కదు. నేను దక్కనివ్వను. ఖచ్చితంగా 100% పక్కాగా ఇప్పుడే ఫిక్స్ చేసుకో. నేను కోరుకున్న జీవితాన్ని నీ కళ్ళ ముందే నీ వల్లే నేను దక్కించుకుంటాను. నువ్వేంటో, నీ నిజస్వరూపం ఏంటో బయటపడిన రోజు నేను చెప్పింది జరిగి తీరుతుంది. నేనేంటో ఎవరు అనేది నిరూపించటం నీ వల్ల కాదు సింధు. అది అసాధ్యం. అసాధ్యాన్ని సుసాధ్యం చేయడమే ఈ సింధుకి తెలుసు. నిరూపించి తీరుతాను. నువ్వెవరో, నీ వెనక ఎవరున్నారో, నువ్వు ఏం చేయబోతున్నావో, నీ అసలు రూపం, నీ గతమేంటో నాకు పూర్తిగా తెలుసు. ఇంకా యష్కి తెలియడం మాత్రమే మిగిలింది. ఆ రోజు త్వరలోనే వస్తుంది. అవునా? నిజమా? ఓకే, అయితే నిరూపించేసే. నిరూపిస్తా. సరిగ్గా 30 రోజుల్లో నిన్ను పతనం చేసి పాతాళానికి తొక్కి పడేస్తాను. చూస్తూ ఉండు. నా పతనానికి గడువు పెట్టి మరీ చెప్పిందంటే సింధు మళ్ళీ ఏదో ప్లాన్ చేస్తుంది. చాలా జాగ్రత్తగా ఉండాలి. మీకు మా అమ్మ మేము నచ్చకపోతే చెప్పు, వెళ్ళిపోతాం. మా అమ్మని రూమ్ లో పడేసి బంధించేశావు కదా, దానికి మా అమ్మ ఎంత బాధపడి ఉంటుంది. మీ అమ్మ నేను కావాలని బాధ పెట్టలేదు రిషి. నిస్సహాయ స్థితిలోనే అలా చేయాల్సి వస్తుంది. మీ అమ్మ లోపల చాలా బాధపడుతుందని నాకు తెలుసు. కానీ ఏం చేయను, మీ పెద్దమ్మ వల్లే నేను తెలిసి కూడా తప్పు చేయాల్సి వస్తుంది. మీ అమ్మ గురించి మీరెంత బాధపడుతున్నారో అంతకి 4 గింతలు నాలో నేనే కుమిలిపోతున్నాను. మీరు బయటపడుతున్నారు, నేను బయటపడలేకపోతున్నాను. అంతే తేడా. ప్రతి క్షణం ఆ దేవుణ్ణి వేడుకుంటూనే ఉన్నాను. త్వరగా మీ పెద్దమ్మ దుర్మార్గాలకి ముగింపు పలికి మళ్ళీ నేను మీతో, మీ అమ్మతో కలిసి సంతోషంగా ఉండేలా చేయమని ఆ రోజు కోసమే ఎదురు చూస్తున్నాను. చెప్పు శంకర్. సార్, మనం కలుద్దామన్నారు. కలుద్దాం శంకర్, నేను చెప్తాను. సార్, లేట్ చేయకుండా ఆ మధు ప్లాన్ ఏంటో అనేది ఎంత తొందరగా తెలుసుకుంటే అంత మంచిది సార్. నువ్వు చెప్తుంది కరెక్టే శంకర్. ఇంట్లో జరుగుతున్న వాటి గురించి ఆలోచిస్తూ వదిన విషయాన్ని, వదిన దాచిన డబ్బుల గురించి నెగ్లెక్ట్ చేయకూడదు. ఫ్యామిలీ ఎంత ఇంపార్టెంటో ప్రాజెక్ట్ కూడా అంతే ఇంపార్టెంట్. ఓకే శంకర్, నేను వస్తాను, మనం మాట్లాడుకుందాం. నేను ఇంట్లోనే ఉంటాను సార్. అడ్రస్ తెలుసు కదా? తెలుసు. మీరు ఎప్పుడొచ్చినా నాకు ఓకే సార్. సరే శంకర్, ఉంటాను. నిన్ను బాధ పెడితే నీకేం అనిపించకపోవచ్చు, కానీ మా అమ్మ బాధపడుతూ ఉంటే మేం చూస్తూ ఉండం. అవసరం అనుకుంటే నాన్నని ఈ ఇంట్లోనే వదిలేసి మనం వెళ్ళిపోదామమ్మా. శశి, రిషి శశి అన్న మాటలకి యష్ చాలా ఫీల్ అయ్యాడు. నేను బాధపడ్డం చూసి పిల్లలు తట్టుకోలేకపోతున్నారు. వాళ్ళకి అర్థమయ్యేలా ఎలా చెప్పాలో నాకు అర్థం కావడం లేదు.
ఇంట్లో మధు వల్ల ఆటంకాలు మరీ ఎక్కువ అవుతున్నాయి. పిల్లలకి ఎలాగైనా సరే నచ్చ చెప్పాలి. మేడం, చెప్పండి. మేడం, ఈ ఇంటి అడ్రస్కి పార్సల్ వచ్చింది. ఎవరి పేరు మీద వచ్చింది? పేరు డీటెయిల్స్ అయితే ఏమీ లేవు మేడం, ఓన్లీ ఇంటి అడ్రస్ మాత్రమే ఉంది. ఓ అవునా, ఆ పార్సల్ ఇటు ఇవ్వండి. అడ్రస్ అయితే ఇదే, కానీ మేమేం ఆర్డర్ చేయలేదే. అడ్రస్ అయితే ఇదే కదా మేడం. ఇంట్లో ఇంకెవరైనా ఆర్డర్ చేశారేమో, చూసుకోండి మేడం. సింధు కోసం నేను ఆర్డర్ చేసిన ఇయర్ రింగ్స్ వచ్చేసాయి. ఈ పార్సల్లో ఏముంది? ఈ పార్సెల్లో ఏముందో నాకు తెలియదు మేడం. సింధు ఇప్పుడు ఆ పార్సెల్ తీసుకొని ఓపెన్ చేస్తుంది. అందులో ఉన్న ఇయర్ రింగ్స్ చూసి హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఆ ఇయర్ రింగ్స్ తన చెవులకి పెట్టుకుంటే చాలా బాగుంటాయి. మంచిగా సెలబ్రేట్ చేసుకోవాల్సిన మూమెంట్ ఇది. కానీ జరుగుతున్న పరిస్థితుల వల్ల ఏవీ నాకు ఫేవర్గా లేవు. లేదంటే నేనే ఆ ఇయర్ రింగ్స్ని సింధుకి పెట్టేవాడిని. మా ఇంట్లో ఎవరూ ఇది ఆర్డర్ చేయలేదు. చేసుంటే వాళ్ళ పేరు ఉండేది కదా. మీ వాళ్ళు ఆర్డర్ ఇవ్వకపోతే మీ ఇంటి అడ్రస్ ఎందుకు ఉంటుంది మేడం? ఒకవేళ యశ్ ఏమైనా ఆర్డర్ చేశాడా? యశ్ ఆర్డర్ చేస్తే పేరు మెన్షన్ చేస్తాడు కదా. పేరు లేకుండా పార్సల్ రాదు. ఈ డౌట్స్ అన్నీ ఎందుకు, రిటర్న్ పంపించేస్తే సరిపోతుంది. వద్దు, రిటర్న్ తీసుకెళ్ళండి. సరే మేడం, మీ ఇష్టం. అదేంటి సింధు పార్సల్ని రిటర్న్ పంపించేస్తుంది? అబ్బా సింధు, ఆ పార్సల్ తీసుకోవచ్చు కదా సింధు. నీకోసమే ఆ ఇయర్ రింగ్స్ ఆర్డర్ చేశాను. ఎందుకు యశ్ నన్ను అదోలా చూస్తున్నాడు? యశ్ ఏంటి ఈ మధ్య నన్ను అదోలా చూస్తున్నాడు? ఎప్పుడు నన్ను చూస్తే కోపంగా ఉండేవాడు, ఇప్పుడు అలా ఉండడం లేదు. నా విషయంలో ప్రత్యేకంగా కొంచెం సాఫ్ట్గా ఉంటున్నాడు. ఏమైంది యష్కి? అత్తయ్య అన్నట్టు నిజంగా యష్లో మార్పు వచ్చిందా? సింధు, ఏంటమ్మా ఆలోచిస్తున్నావు? మీ అబ్బాయి గురించి అత్తయ్య. యష్ గురించా? యష్ బిహేవియర్ నాకు రోజు రోజుకి ఎందుకో కొత్తగా అనిపిస్తుంది. యష్లో మీకేం తేడా అనిపించడం లేదా? గమనిస్తున్నారా మీ అబ్బాయిని? వాడు మారాడు అని నేను చెప్తుంటే నువ్వు నా మాట నమ్మటం లేదసలా. నాకలా అనిపించటం లేదు అంటున్నావు. మళ్ళీ నువ్వే ఇప్పుడు యష్లో ఏదో తెలుస్తుంది అంటున్నావు. అసలు ఏమైందమ్మా? నన్ను తిట్టే ఛాన్స్ వస్తే మీ అబ్బాయి అసలు దాన్ని మిస్ చేసుకోడు అన్నట్టుగా నా మీద ఎగురుతాడు. అలాంటిది ఆ రోజు నేను తన రూంలో బగ్ పెట్టానని ఆ మధు నా మీద నింద వేస్తే నేను ఆ బగ్ పెట్టలేదని ఆ జర్నలిస్ట్ రవిశంకర్ని మన ఇంటికి తీసుకొచ్చి మధు ముందు నిరూపించాడు. ఆ రోజు నుండి నాకు యష్ మీద కంప్లీట్గా డౌట్ ఉందత్తయ్య. ఇంతకు ముందు కూడా నన్ను అదోలా చూశాడు. ఆ చూపుకు అర్థమేంటో నాకు తెలియడం లేదు. వాడు ఎలా చూసినా నీకు తేడాగానే అనిపిస్తుందిలే, కానీ వాడికి కూడా వదిలే ఇంకా. లేదత్తయ్య, ఇది అంత ఈజీగా వదిలేసే మ్యాటర్ కాదు. చాలా సీరియస్ విషయం ఇది. కొంచెం డీప్గానే ఆలోచించాలి. ఆ రవిశంకర్ మధు రూంలో ఆ బగ్ పెట్టాడు అంటే మధు గురించి ఏదో ఒక విషయం అతనికి తెలిసే ఉంటుంది. అతన్ని యష్ కనిపెట్టాడు అంటే యష్కి కూడా మధు గురించి ఏవో కొన్ని విషయాలు తెలిసే ఉంటాయత్తయ్య. నిజంగా యష్కి మధు దుర్మార్గం తెలిసుంటే
ఇప్పటిదాకా దాన్ని ఇంట్లో ఉండనిస్తాడా? ఎప్పుడో తన్ని తగిలేసేవాడసలా. నా అనుమానం కూడా అదే అత్తయ్య. దీని గురించి సరైన క్లారిటీ రావాలి అంటే ఆ జర్నలిస్ట్ రవిశంకర్ని పట్టుకోవాలి. ఆ న్యూస్ ఛానల్కి కాల్ చేస్తే ఆ రవిశంకర్ అడ్రస్ దొరుకుతుంది కదా అత్తయ్య? అవునమ్మా, కాల్ చెయ్యి. హలో, న్యూస్ సెక్షన్ ఇయర్. చెప్పండి, ఏం కావాలి? సార్, మీ ఛానల్లో ఇన్వెస్టిగేషన్ జర్నలిస్ట్గా వర్క్ చేస్తున్న రవిశంకర్ గారి ఇంటి అడ్రస్ కావాలి సార్. అతని ఇంటి అడ్రస్ మీకెందుకు? అది అడిగేది మిమ్మల్నే, చెప్పండి. అతను ఇన్వెస్టిగేషన్ చేస్తున్న ప్రాజెక్ట్కి సంబంధించి నా దగ్గర కొంత ఇన్ఫర్మేషన్ ఉంది. అది అతనికి చెప్దామని. అలాగే మేడం. ఓకే అండి, పంపిస్తున్నాను. అలాగే సార్, థ్యాంక్ యూ సో మచ్. ఆ రవిశంకర్ అడ్రస్ దొరికింది అత్తయ్య. నేను వెళ్ళి అసలు విషయం తెలుసుకుని వస్తాను. సరే సింధు, జాగ్రత్త. మీరు సడన్గా వచ్చి మీ వదిన రూమ్లో బగ్ పెట్టింది నేనే అని చెప్పమన్నారు. నేనేం ఆలోచించకుండా ఒప్పుకున్నాను. ఎందుకో తెలుసా సార్, మీ ప్రాజెక్ట్లో ఏదో ఫ్రాడ్ జరుగుతోంది. దాన్ని కంట్రోల్ చేసి మిడిల్ క్లాస్ పీపుల్కి న్యాయం చేయాలన్న మీ నిజాయితీ చూసి యాక్సెప్ట్ చేశాను. సార్, నాకు అర్థం కాని విషయం ఏంటంటే, మీ కంపెనీ స్టార్ట్ చేసిన ఆ ప్రాజెక్టు గురించి నేను అగైనిస్ట్గా ఇన్వెస్టిగేషన్ చేస్తుంటే మీరే నాకు సపోర్ట్ చేయడం ఏంటి సార్? అసలు మీ ప్రాజెక్ట్లో ఈ ప్రాబ్లమ్స్ ఏంటి సార్? మిడిల్ క్లాస్ వాళ్ళకి సొంతింటి కల నిజం చేయాలన్న సదుద్దేశంతో నేను ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ చేశాను. కానీ నేను పొరపాటు చేశాను. ఏంటి సార్ అది? మా వదిన్ని నేను గుడ్డిగా నమ్మాను. ఆమెకి ప్రాజెక్ట్ వర్క్స్ అప్పచెప్పడం, నా మంచితనాన్ని అలుసుగా తీసుకొని మా వదిన ఆ పొలిటీషియన్తో చేతులు కలిపి ప్రాజెక్ట్ని రాంగ్ ట్రాక్లోకి తీసుకెళ్లారు. నేను కళ్ళు తెరిచి అసలు నిజం తెలుసుకునే టైంకి జనాలు కట్టిన కోట్ల రూపాయలు మా వదిన హ్యాండ్ ఓవర్లోకి వెళ్ళిపోయాయి. ఆ డబ్బు మా వదిన ఎక్కడ దాచింది, ప్రాజెక్ట్లో వీళ్ళు చేసిన ఫ్రాడ్ గురించి తెలుసుకోవాలని నేను మా వదిన రూమ్లో బగ్ పెట్టాను. కానీ అనుకోకుండా నా భార్య సింధు మా వదిన రూమ్లోకి వెళ్ళడం, ఆ బగ్ బయటపడటం, ఆ బగ్ పెట్టింది నా భార్య అనుకొని తన మీద నింద పడడం జరిగింది. మా వదినకి నా మీద డౌట్ రాకుండా ఉండడం కోసమే తప్పు నేను చేసినా కూడా ఆ బగ్ పెట్టింది నా భార్య అన్నట్టు సింధు నా గదిలో పెట్టి బంధించాను. తనకి శిక్ష వేసి బాధ పెట్టాను. నిజానికి నా భార్యని బాధ పెట్టాలని కాదు, మా వదిన ఎక్కడ సింధుని ఇంట్లో నుంచి వెళ్ళగొడుతుందో అన్న భయంతోనే అలా చేయాల్సి వచ్చింది. నా భార్యని కాపాడుకోవడం కోసమే ఆ బగ్ పెట్టింది నువ్వే అని చెప్పమన్నాను. మా ఇంటికొచ్చి నేను చెప్పమన్నట్టే చెప్పి మీరు నాకు చాలా పెద్ద హెల్ప్ చేశారు. చాలా థ్యాంక్స్ శంకర్. ఇట్స్ ఓకే సార్. ఇప్పుడు మీ వదిన గారు దాచిన డబ్బు గురించి మనం ఎలా తెలుసుకోవాలి సార్? అసలు ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి, ఏం చేయాలన్నది నాకేం అర్థం కావడం లేదు. కానీ నాకు డౌట్ ఉంది. సార్, మీరు ఇక్కడే ఉండండి, నేను వెళ్ళి చూసొస్తాను. అలాగే. ఈ సింధు గారింటి ఇక్కడికి వచ్చారు, అయినా దీనికి నా ఇంటి అడ్రస్ ఎలా తెలుసు?
సార్ మీ వైఫ్ సింధు గారు వచ్చారు. సింధు ఇక్కడికి ఎందుకు వచ్చింది? అయినా మీ ఇంటి అడ్రస్ తనకెలా తెలుసు? సింధు ఇక్కడికి వచ్చిందంటే తనకేదో డౌట్ వచ్చి ఉంటుంది. మీరు తన్ని కలిసి మాట్లాడండి. పొరపాటును కూడా మీరు నేను కలిసామన్న సంగతి సింధుకి తెలియకూడదు. ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చేసి పంపించేయండి. నేను అక్కడ ఉంటాను. వెళ్ళు. అలాగే సార్. ఎవరండి మీరు? ఏం కావాలి మేడం? అదేంటి అప్పుడే నన్ను మర్చిపోయారా? నిన్న మా ఇంటికి వచ్చి మధు రూమ్లో బగ్ పెట్టింది నేనే, ప్రాజెక్ట్లో జరిగే ఫ్రాడ్ గురించి తెలుసుకోవాలని అలా చేశాను అని చెప్పారు కదా. ఓ గుర్తొచ్చింది. మీరు యష్ గారి వైఫ్ కదా? అవునండి. ఓ లోపలికి రండి మేడం. కూర్చోండి మేడం. చెప్పండి మేడం, ఏంటి మేడం ఇలా వచ్చారు? మీరు మా ఇంటికి వచ్చి మధు రూమ్లో బగ్ పెట్టిన విషయం యష్కి ఎలా తెలిసింది? ఇప్పుడు ఏం చెప్పాలి? ఏం చెప్తే ఏం ప్రాబ్లం వస్తుందో? మేడం మీరేం తీసుకుంటారు? ఇప్పుడేం వద్దండి. ఫస్ట్ టైం మా ఇంటికి వచ్చారు కదా మేడం, ఏదో ఒకటి తీసుకోండి మేడం. ఒక్క నిమిషం ఉండండి, ఇప్పుడే వస్తాను. సార్ సింధు వెళ్ళిపోయిందా? లేదు సార్, ఉన్నాను సార్. నేను మీ వదిన రూమ్లో బగ్ పెట్టినట్టు మీరు ఎలా కనిపెట్టారని అడుగుతున్నారు. ఏం చెప్పాలో అర్థం కాక మీ దగ్గరికి వచ్చాను. ఏం చెప్పంటారు సార్? ఏదో ఒకటి చెప్పి త్వరగా ఇక్కడి నుంచి సింధుని పంపించేయండి శంకర్. సార్ ఎలా సార్? ఏదో ఒకటి చెప్తే రేపు ఏదైనా ప్రాబ్లం అయితే అప్పుడు ఏంటి సార్ పరిస్థితి? రవిశంకర్ గారు, రవిశంకర్ గారు. వస్తున్నాను మేడం. సార్ చెప్పండి సార్, ఏం చేయమంటారు సార్? ఏదో ఒకటి చెప్పి ఇప్పుడు మేనేజ్ చేసినా రేపు అది ప్రాబ్లం అవుతుంది. నిజమే శంకర్. అయితే ఒక పని చేయి. ఇంకా రావట్లేదు. అలాగే సార్, మీరు చెప్పినట్టే చెప్తాను సార్. వెళ్ళు. మేడం కాఫీ తీసుకోండి. థ్యాంక్ యూ. మేడం ఇందాకేదో అడిగారు. అదే బగ్ మీరే పెట్టారని యష్కి ఎలా తెలిసింది? అసలు మీరు మా ఇంటికి వచ్చి మాకు తెలియకుండా ఆ బగ్ ఎప్పుడు పెట్టారు, ఎలా పెట్టారు? నేను ఇన్వెస్టిగేషన్ జర్నలిస్ట్ అండి. మీ ఇంట్లో మీకు తెలియకుండా బగ్ పెట్టడం అనేది పెద్ద విషయమేం కాదు. మీ ప్రాజెక్టు గురించి నేను న్యూస్కి కవర్ చేసి టెలికాస్ట్ చేశాను. అది చూసి యష్ గారు నా ఇంటి అడ్రస్ తెలుసుకొని నా దగ్గరకు వచ్చి గొడవ పడ్డారు.
మీకు ఈ విషయాలన్నీ ఎలా తెలుసు అని. అప్పుడు తప్పక చెప్పాల్సి వచ్చింది. ఆ బగ్ పెట్టాను అని, దానివల్లే నాకు ఈ విషయాలు తెలిసాయండి. ఆ బగ్ మీరే పెట్టారని, దాని గురించి మీ ఇంట్లో పెద్ద గొడవ జరిగిందని చెప్పారు. నా వల్ల ఇంకొకరు ఇబ్బంది పడడం ఇష్టం లేక నేనే మీ ఇంటికి వచ్చి నిజం చెప్పాను. మీకు ఆ ప్రాజెక్ట్ గురించి పూర్తిగా ఏమైనా తెలిసిందా? లేదండి, పూర్తిగా తెలుస్తుందన్న టైంకి ఆ బగ్ బయటపడిపోయింది. యష్ మీతో మాట్లాడేటప్పుడు మధు గురించి పాజిటివ్గా ఉన్నారా, నెగిటివ్గా ఉన్నారా? పాజిటివ్గానే ఉన్నారండి. మా వదిన ఈ ప్రాజెక్ట్ చేస్తుంది జనాలకి మంచి చేయాలని, మీరు ఇలా బ్యాడ్గా పోస్ట్ చేయడం కరెక్ట్ కాదని నాతో గొడవ పడ్డారండి. నన్ను కొట్టేంత పని చేశారు. నా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయని చెప్పినా అవన్నీ నేను నమ్మను, మా వదినేంటో నాకు తెలుసు అన్నారు. గాడిద గుడ్డు తెలుసు ఆయనకి. ఎవరేం చెప్పినా వినకుండా ఆ మధుని గుడ్డిగా నమ్ముతున్నారు. కనీసం ఈ రిపోర్టర్ హెల్ప్ తీసుకున్నా యష్కి ఆ మధు ఏంటో అన్నది నిజం తెలిసేది. యష్ ఇంకా వాళ్ళ వదిన దేవతనే అనుకుంటున్నాడు. ప్రాజెక్ట్లో ఆ మధు చేసే ఫ్రాడ్ని తెలుసుకోలేకపోతున్నారు. నేను ఆ ఫ్రాడ్ బయట పెట్టాలని ట్రై చేస్తున్నానండి. నేను మీకు ఎలాంటి హెల్ప్ అయినా చేస్తాను. ఆ మధుకి భయపడి నిజాలు చెప్పడానికి ఎవరూ రారు. స్వాతి అనే జర్నలిస్ట్ మధు గురించిన నిజాలు బయట పెట్టాలనుకుంది. కానీ తన ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల ఇప్పుడు బయటికి రాలేని పరిస్థితుల్లో ఉంది. ఆ మధు నిజస్వరూపం బయట పెట్టాలి అనుకునే టైంకి కరెక్ట్గా మీరొచ్చారు. మధు చేసే ఫ్రాడ్ గురించి జనాలందరికీ తెలియాలి, ముఖ్యంగా యష్కి తెలియాలి. తప్పకుండా మేడం, నా ప్రయత్నం నేను చేస్తాను. నువ్వు నా కోసమే హైదరాబాద్కి వచ్చావని నా గురించి ఏమైనా డీటెయిల్స్ సింధుకు చెప్పావా? చెప్పాను మధు. ఏం చెప్పావు? తెలిసిన వాళ్ళకి ఈ కవర్ ఇవ్వాలని వచ్చానని చెప్పాను. సింధు, ఇంకా నువ్వు ఎప్పటికీ నా గతం గురించి తెలుసుకోలేవు. ఏంటమ్మా, ఏం చేస్తున్నావు? నాకు బయటకు చిన్న పనుంది, నేను వెళ్ళొస్తాను. ఏమైందత్తయ్య? తన రూమ్లో ఆ వార్డెన్ ఇచ్చిన లెటర్ని కాల్ చేస్తుంది. నిజంగానే మధు వెనుక ఎవరో ఉన్నారు. అదేంటో వీలైనంత త్వరగా మనం కనిపెట్టాలత్తయ్య.